వచ్చి అందరినీ కలుసుకొని చాలా హ్యాపీగా ఉన్నాం. ఇలానే ఊరికే ఎవ్రీ ఇయర్ ఎవ్రీ 6 months కలుసుకోవాలి అందరం. అలా అందరం ప్లాన్ చేసుకోండి కంపల్సరీ. ఓకే, అందరం సపోర్ట్ చేసుకొని ప్లాన్ చేస్తున్నాం. ఉంటున్నాను. తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేసి డిస్కంటిన్యూ చేసేసి బిఎస్సీ నర్సింగ్కి వెళ్ళిపోయాను ఇక్కడ ఉస్మానియాలో. తర్వాతకి జాబ్ వచ్చేసింది 2 years లోనే. నెక్స్ట్ పాప బాబు, పాప తను. థ్యాంక్ యూ. తర్వాత ఈ 15 years నేను ఇంట్లో ఖాళీగానే ఉన్నాను. తర్వాత ఒక ఇంట్లో ఉండేప్పటికీ ఇంట్లో ఉన్న లేడీస్ అంటే ఎంత చులకన ఉంటుందో తెలుసు కదా, మనం ఎంత చదువుకున్నా ఖాళీగా కూర్చుంటే అనేసి నేను డిప్లొమా ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. షార్ట్ టర్మ్ ఫ్యాషన్ డిజైనింగ్ చేసి. అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. మైసెల్ఫ్ డాక్టర్ విక్రమ్ కుమార్. నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత నేను అందరికి మామూలుగా మోస్ట్లీ అందరికి తెలుసు అనుకుంటా. నా హిస్టరీ అంతా రెగ్యులర్గా వచ్చేది కాలేజ్కి. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత నేను యాక్చువల్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యాను. ఉన్నది చెప్పుకోవాలా, దాంట్లో ఏమైనా తప్పే ఉన్నది. బిఎంఎస్ కంప్లీట్ అయిన తర్వాత వరంగల్లో ఒక క్లినిక్ లో ఒక హాస్పిటల్లో చిన్న హాస్పిటల్లో వర్క్ చేసుకుంటూ తర్వాత జే హాస్పిటల్లో సర్వీస్ చేసుకుంటూ ఆ తర్వాత జే హాస్పిటల్లో చేసిన తర్వాత ఏంటంటే అసలు గుర్తింపే లేదు వాస్తవానికి మన కాలేజీ నుంచి అసలు గుర్తింపే లేదు. ఎందుకు అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల అసలు నేను డాక్టర్ అంటే ఎవరు నమ్మతలేడు. ఎందుకు అంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే ఆటోమేటిక్ గా మనకి ఏంటంటే ఒక టీచర్ లేదా ఒక పర్సన్ అనేది ఇంట్రెస్ట్ ఉందంటే అతను చేసే పనులు కూడా చాలా ఆటోమేటిక్ గా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. సో ఆ విధంగా సార్ చెప్పే స్టైల్ కి సార్ చెప్పే విధానానికి నేను బాగా ఇప్పటికీ ఈవెన్ రవి నేను కూడా పిల్లలకి చెప్తూ ఉంటాను. పీజీలో నెక్స్ట్ బిఎస్సి ఎగ్జామ్ రాసి వెంటనే ఫస్ట్ అటెంప్ట్ లోనే స్కూల్ అసిస్టెంట్. నా పేరు ప్రవీణ్. నేను ప్రజెంట్ పోలీస్ కానిస్టేబుల్గా సురేదారి పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్ నందు వర్క్ చేస్తున్నా. ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి మురుగు వెంకటాపురం. అప్పుడు ఒక 5 years తర్వాత నెక్స్ట్ దుగ్గొండి మండలంలో చేసిన. దుగ్గొండిలో సిఐ గవర్నమెంట్గా, నష్టపేట సిఐ గవర్నమెంట్గా 4 years అక్కడే వర్క్ చేసిన. నెక్స్ట్ వచ్చి వాస్తవానికి మేము అనుకున్న దానికంటే చాలా సక్సెస్ఫుల్ అయినట్టే. ఈ ప్రోగ్రామ్కి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. కాగానే అంతకుముందు మా నాన్న అనేది బిడ్డ నాకు ఉన్నది ఒక్కడివి, సరే కోడలైనా బిడ్డైనా తనే, నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు చదువుకో, నేను జాగ్రత్త, నీకేం టెన్షన్ లేదు బిడ్డ అని చెప్పి అప్పుడు నా పేరు భగవాన్ రెడ్డి. నేను ప్రజెంట్ కరీంనగర్లో సిగ్నల్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇప్పటికీ మన ఫ్రెండ్స్ ఇలాగే కమ్యూనికేషన్ వేసుకుంటూ మంచిగా గ్రూప్లో యువలో పోకుండా అసలు అన్నట్టు అందరం కలిసి వేసుకుంటాం. పేరు మారెడ్డి రాణి, ఇప్పుడు ఉక్కురు రాణి. మా సార్ పేరు వేమన్ రెడ్డి. నేను అంగన్వాడీ టీచర్గా చేస్తున్నా 16 years నుంచి. ఏంటంటే అందరూ ఫ్రెండ్లీగా ఉండాలి, ఎవరు ఏది మనస్ఫూర్తిగా తీసుకోవద్దు అంతే చెప్పేది అంతే. ఫస్ట్ టైం నేను మైక్ పట్టుకున్నా, నేను ఎప్పుడు మాట్లాడలేదు. నాది ఇంటర్ అయిపోయిన తర్వాత ఎంఎస్సీ మైక్రోబయాలజీ చేశాను డిగ్రీ. తర్వాత బిఎడ్ చేశాను, బిఎడ్ కంప్లీట్ అయిపోయింది.
అరే పూర్తిగా రానేరావు ఓకే సూపర్. నా పేరు లావణ్య. నా కోళ్ళ బాగా మా హస్బెండ్ నేమ్ వచ్చేసి నవీన్. తను ఫార్మా కంపెనీలో రీసెర్చ్ డెవలప్మెంట్లో మేనేజర్గా చేస్తున్నాడు. మాకు 5 years బాబు. నేను అయిన తర్వాత డిఫామ్ చేశాను. చాలా స్ట్రగుల్ అనుకో. ఆయన నా పేరు దేవాశంకర్. హాస్టల్లో ఉండేది మేము. ఇంటర్మీడియట్ అయిపోయాక నేను డిగ్రీ వాగ్దేవి డిగ్రీ కాలేజ్ హన్మకొండలో చేశాను. వీళ్ళంతా స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేకుండా పోయింది నాకు. ఇంటర్మీడియట్ అయిపోగానే డైరెక్ట్ ఫిజియోథెరపీ జాయిన్ అయిపోయినా. ఫిజియోథెరపీ అయిపోగానే ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాను నర్సంపేటలోనే. 2019 వరకు నర్సంపేటలో ఉన్నాను. 2020లో నేను హన్మకొండకు షిఫ్ట్ అయిపోయాను. ఈ ఇడ్లీ ఎవడు పడేసిండ్రా? ఎంత గురుతరమైన బాధ్యత ఉన్నదిరా నీకు. ఈ వాటర్ ఎవరా వేస్ట్ చేసేది? వీరేందర్, మీకు ఇంత మాత్రం బాధ్యత లేదురా. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. బాగున్నారా? 2022 20 years ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నా పేరు సందీప్ రెడ్డి. నేను యాక్చువల్గా సెకండ్ ఇయర్లో జాయిన్ అయినాను. ఫస్ట్ ఇయర్ నేను వేరే కాలేజ్లో జాయిన్ అయ్యాను. నాకు యాక్చువల్గా దగ్గర మైగ్రేట్ అయ్యాను. నేను వచ్చేసి దాని తర్వాత ఫ్రెండ్స్ అన్నట్టు వాళ్ళు ఏదో బయోటెక్నాలజీ చేస్తారంటే నేను కూడా ఏదో బయోటెక్నాలజీ అట. మన బయోటెక్నాలజీ అట. అమ్మాయిలు ఎక్కువ మంది ఉంటారు కదా క్లాస్గా. అంటే 60% అమ్మాయిలు ఉండేది బయోటెక్నాలజీలో, 40% అబ్బాయిలు ఉండేది. ఉంటారు కాబట్టి జాయిన్ అయినా. తర్వాత తెలిసింది జాయిన్ అయిన తర్వాత లేకపోతే కెరియర్ లేదు. తర్వాత MBA చేసేసి నేను ఫినాన్స్ సెక్టర్ సైడ్ ఇప్పుడు సెటిల్ అయిపోయాను. నేను 2007 నుంచి నా కెరియర్ ఫినాన్స్ సెక్టర్లోనే స్టార్ట్ చేశాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. సరే, గుడ్ ఈవినింగ్. గుడ్ నైట్. నేను ఇంటర్మీడియట్ నా పేరు రమేష్. నేను హాస్టల్లో ఉండేవాడిని. అది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను లాంగ్ టర్మ్ వెళ్ళాను. ఆ తర్వాత MBBS సీట్ రాక. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. బాగున్నారు అందరు? నా పేరు పిల్లియాను. నర్సంపేట మాది. మొత్తం పులి ఇంటర్మీడియట్ మీతోటే చదువుకున్నా. MBA చేశాను. MBA చేసి తర్వాత యూకేకి వెళ్ళా. ప్రైవేట్ హాస్పిటల్ కూడా గంగా హాస్పిటల్ ఒకటి. ఇది 3వ హాస్పిటల్ అండి. అంటే ఫస్ట్ డాక్టర్ టీచింగ్ చేస్తే నేను ఇది క్లాస్ చెప్తే ఆడ ఇంటర్వ్యూ పెట్టి సార్ మీరు ఏం చెప్తున్నా సార్ అనేవాడు. అరే ఏమరా నేను కరెక్ట్గా చెప్తున్నా రైటే సార్ కూర్చున్నాయి. నేను రోజు మా ప్రిన్సిపల్ తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి క్లాస్ చెప్పడం ఇది నా పని. మా వాడు అన్నాడు, ఇక బాబు నీతో నాకు కాదు, నేను తీసుకొచ్చి నేను నిలబెట్టలేని పెట్టినాను. సెమిస్టర్ అయిపోయింది.
you, but now I won't.